ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం షాపులకు భారీగా టెండర్లు దాఖలు చేశారు దరఖాస్తుదారులు. కొంతమంది వ్యాపారులు సిండికేట్గా మారి ఒకే షాప్పై 20 నుంచి 30 టెండర్లు వేశారు. చివరి రోజు కావడంతో వ్యాపారులు అప్లికేషన్లకు క్యూ కట్టారు. దీంతో క్యూ లైన్లలో ఉన్న వారి అప్లికేషన్లను రాత్రి వరకు తీసుకుంటామన్నారు అధికారులు. గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం తక్కువ పడుతున్నాయి, కానీ బెటర్ కొంచెం మేము బిజినెస్ చేసుకోవడంలో మంచి అవకాశం అనిపిస్తుంది. కావాలంటే ఇక్కడ ఉన్న ఆఫ్కార్ వాళ్ళు కానీ మంచి సపోర్ట్ చేస్తున్నారు. అప్లికేషన్లు అవన్నీ వాళ్ళే రింపియడం మంచిగా చేయడం అంతా సపోర్ట్ చేస్తున్నారు. కానీ నిన్నటికన్నా ఇవాళ జనం ఎక్కువ ఉన్నారు. కొంచెం గతంతో పోలిస్తే మాత్రం ఇంకా కొంచెం అధికారులు కొంచెం సహకరిస్తున్నారు. మీకు గతంలో 180 వేసాము, ఇప్పుడు 120 వేసే అవకాశం ఉంది. గతం కన్నా కొంచెం తగ్గినాయి, ఎందుకంటే ఇప్పుడు 3 lakhs కాబట్టి, అప్పుడు 2 lakhs కాబట్టి 180 దాకా వేసినాం. కానీ ఇప్పుడు 3 lakhs కాబట్టి బడ్జెట్ మళ్ళీ ముందుగా రావడం వల్ల అప్పుడు గవర్నమెంట్ వెసులుబాటు ఇచ్చిండే చెక్కులు అవి ఇవన్నీ. ఇప్పుడు సరుకులు అప్పుడు సరుకు వెసులుబాటు ఇచ్చారు లాస్ట్ 2 monthsలో. ఇప్పుడు ఒక 100లో లాక్ అయిపోతాం అనుకుంటా, 100 or 120 అంతే. ఇక్కడ ఒక్కొక్క షాప్లో ఇక్కడ మడికొండ, ధర్మసాగర్, అంట రోడ్డు ఈ షాపులు మాత్రం 100, 120 దాటుతాయండి. మిగతా షాపులు 60, 50, 60 దాకా వచ్చే అవకాశం. ఇది అమౌంట్ ఎక్కువ, 3 lakhs పెట్టడం ఒకటి మైనస్. గతంలో కూడా బాగా అందరూ లాస్ అయిపోయారండి. గతంలో బిజినెస్ ఉన్నారు, ఒక్కొక్కరు ఏం చేశారంటే ఒక 2 months, 3 months ముందు చేయడం వల్ల అమౌంట్ అంతా తీసుకుపోయి టెండర్లు వేయడం వల్ల ఆ టెండర్ల తగ్గట్టు షాప్స్ రాకపోవడం వల్ల లాస్ అయిపోయారు. ఒక 100 వేయడం వల్ల 100 వేసిన వారికి 4 షాపులు, 2 షాపులు అట్లా రావడం వల్ల ఆ బడ్జెట్ పెట్టిన 2 కోట్లు పెడితే దాని షాప్ మందం కూడా మెయింటెనెన్స్ మందం కూడా రాలేదు, ఇంట్రెస్ట్ల మందం. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల అప్లికేషన్ల ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల్లోపే టైం ముగిసినప్పటికీ క్యూ లైన్లలో ఉన్న వారందరికీ దరఖాస్తులు వేసేందుకు అవకాశం ఇస్తామన్నారు అధికారులు. మద్యం దరఖాస్తు ఫీజు పెంచడంతో ఈసారి కొంత అప్లికేషన్లు తగ్గాయని భావిస్తున్నారు ఆఫీసర్స్. జిల్లాలోని 94 దుకాణాలకు 4040 అప్లికేషన్లు వచ్చాయి. దీంతో 80 కోట్లకు పైగా నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు ఖజానాకు చేరింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యు. జిల్లాలోని మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియ ముగిసింది. 5 గంటలతో సమయం ముగిసినప్పటికీ కూడా ఇంకా చాలామంది టెండర్లు వేసేందుకు ఉన్నారు. కాకపోతే లాస్ట్ ఎక్సైజ్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి అప్లికేషన్లు చాలా తక్కువ సంఖ్యలో వచ్చినాయని చెప్పొచ్చు. దాదాపు గత ఎక్సైజ్ ఇయర్లో 4040 మంది దరఖాస్తు చేసుకుంటే 94 దుకాణాలకు, ఇప్పుడు అదే 94 దుకాణాలకు ఇప్పటి వరకు 5 గంటల వరకు ఇంకా సమాచారం అందాల్సి ఉంది. 4 గంటల వరకు అయితే దాదాపు 2000 దరఖాస్తులు వచ్చినాయి. ఇంకా దరఖాస్తు చేసుకున్న వాళ్ళైతే చాలామంది ఉన్నారు. మొత్తం దాదాపు 2500 వరకు ఈ దరఖాస్తుల సంఖ్య చేరుకునే అవకాశం ఉంది. ఈసారి దరఖాస్తు ఫీజు దాదాపు 3 లక్షలకు పెంచడంతో చాలామంది వెనకాడికి వేసినట్టు కనిపిస్తుంది. అంతేకాదు గతంలో మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చి చాలామంది మద్యం వ్యాపారులు ఇక్కడ దరఖాస్తు చేశారు. ఈసారి అక్కడే ఒక మద్యం పాలసీని డిసైడ్ చేయడంతో ఇక్కడ ఆ సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికైతే ఈ చివరి 5 గంటల లోపు వచ్చిన వాళ్ళందరినీ కూడా మనకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. ఇక్కడ చాలామంది దరఖాస్తుదారులు దరఖాస్తు అప్లికేషన్లతో పాటు వచ్చారు. ఇక్కడ క్యూ లైన్లో కూడా మనకు చూడొచ్చు. మనకు వీళ్ళందరూ కూడా క్యూ లైన్లోకి తీసుకొని వీళ్ళందరినీ కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 3 లక్షల దరఖాస్తు ఫీజు ఉండడంతో మద్యం షాపులు దక్కించుకొనుకున్న వాళ్ళు చాలామంది సిండికేట్గా ఏర్పడి కూడా దరఖాస్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు చూడవచ్చు కౌంటర్ నెంబర్ 4 అండ్ కౌంటర్ నెంబర్ 3 దగ్గర కూడా జనాలు ఉన్నారు. లేడీస్తో పాటు జెంట్స్ వీళ్ళంతా కూడా వీళ్ళు దాఖలు చేస్తూ ఉన్నారు. చాలామంది ఇక్కడ మనం కొంతమందిని వెళ్ళి కూడా మాట్లాడిద్దాం. అన్న, వేసిరా మీరు? ఇక్కడ ఏ షాప్కి వేసిరా? దురిసాడు బొమ్మకం. ఎట్లా ఉంది కాంపిటీషన్ అక్కడ? కాంపిటీషన్ అంటే పోయినసారి 2 లక్షలు ఉంది, ఈసారి 3 లక్షలు చేసిండ్రు. పోయినసారి 70 వాటి దురిసేళ్ళ, ఈసారి ఇప్పటికైతే 23-24 అయినాయి. ఇంకా సాయంత్రం దాకా ఉంది. కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి షాపు రావడానికి, డ్రాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కదా? ఉంటుంది, కానీ పెంచేసరికి తక్కువ అమౌంట్ దాదాపు అదే పోతుంది కావచ్చు, గవర్నమెంట్కి పోయేది. కానీ కాంపిటీషన్ కొంత తగ్గినట్టే. ఏమనుకుంటున్నారు మరి ఈసారి ఆదాయం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు షాప్ దక్కించుకున్న? ఆదాయం అంటే ఇక మార్కెట్ వాళ్ళు సేల్స్ని బట్టి సేల్స్ మీద ఉంటుంది. మరి ఎలక్షన్ పీరియడ్ ఉంటే కొంత పర్వాలేదు ఉంటుంది కావచ్చు, లేదంటే కొంచెం టర్న్ ఓవర్ లేకుంటే కష్టం. ఎంత లాస్ట్ టైం అంటే ఎలక్షన్స్ అవి ఉండే, ఇప్పుడు ఈసారి ఎట్లా ఉంటుంది? అదే టర్న్ ఓవర్ తగ్గుతుంది, ఇన్కమ్ కూడా తగ్గే అవకాశం ఉండకపోవచ్చు. పోయిన సార్ అన్న మీరెక్కడ దుర్షేడు మీరంతా దుర్షేడు నుంచే ఎట్లా సిండికేట్ చేసిరా? సిండికేట్ అని కాదు కానీ ఇండివిజువల్. పోయినసారి దుర్షేడు షాప్ నాదే, గెజెట్ నెంబర్ 25. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 6 టోకెన్స్ వేసిన దుర్షేడు గెజెట్ నెంబర్ 25 మీద వస్తుందని ఆశాభావంతో వస్తే లక్కు. ఇప్పుడు మన ఈ క్లస్టర్ వైజ్గా పెట్టారు కదా, మన షాప్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనేది మీకు మెయిల్ చేస్తుందా? కొంత క్లస్టర్లో ఎక్కడ షాప్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనేది మెయిల్ చేస్తుంది అన్న, చేస్తుంది. కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది.
పోయినసారి కాంపిటీషన్లే వచ్చింది నాకు, ఇప్పుడు రాక ఏదైనా లక్కే కదా. లక్కే, ఏదైనా లక్కే. ఇక్కడ కూడా చాలామంది ఇంకా అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళంతా టోకెన్స్ కూడా సిస్టమ్ తీసుకుంటా ఉన్నారు. మనకు దీనికి సంబంధించి దరఖాస్తుదారులంతా కూడా అప్లికేషన్స్ కావచ్చు, డీడీలు కావచ్చు. ఇక్కడ డీడీ చూడొచ్చు, దాదాపు 3 లక్షల రూపాయల డీడీని తీసుకొని వచ్చి వాళ్ళ అప్లికేషన్ పెట్టి దీనికి అప్లై చేయాల్సి వస్తుంది. అని ఎక్కడి చేయాలి మీరు? మాది ఇక్కడ ఆదర్శ షాప్కి వేస్తున్నారా? లేదు, మేము గన్నేరవరం వేస్తాం. ఎట్లా ఉంది గన్నేరవరం మండల కేంద్రం? 3 ఉన్నాయి కదా మండలంలో? ఉన్నాయి, 3 ఉన్నాయి. ఎంత పడ్డాయి ఒక్కొక్క షాప్? ఇంక తెలియదు సార్, ఇప్పుడే ఇస్తున్నాం. మేము అయితే ఇప్పుడే ఇస్తున్నాం. ఫస్ట్ టైమా ఇంత ముందు ఉందా మీకు? ఇప్పుడే సార్, మేము ఇప్పుడే వేయలే. ఎందుకు మరి ఈ మద్యం షాప్ వైపు రావాలంటే? ఎందుకంటే ఇక వేయాలని అనుకుంటున్నాం. ఫస్ట్ కదా, ఫస్ట్ కాబట్టి వేయాలనుకుంటున్నాం అంతే. 3 లక్షల రూపాయలు. 3 లక్షల రూపాయలు. ఓకే అదే సార్, ఎట్లయినా వస్తుందనే ఎత్తున్నాం ఆశ కొద్ది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ ఎట్లా ఉంది సార్ స్పందన, ఎట్లా ఉంది ఇప్పటివరకు చూస్తూ ఉంటే? నమస్కారం సార్. ఈరోజు చాలా బాగా స్పందన ఉంది. ఉదయం 9 గంటల నుంచే ఈరోజు దాదాపు 3,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా 2,500 వస్తేనే ఆశిస్తున్నాము. అంటే ఇప్పుడు మనకు లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు 4,040 లాస్ట్ టైం, ఇప్పుడు ఇది 3,000కి రీచ్ అవుతున్నారు. మరి ఏమన్నా గవర్నమెంట్కు ఇప్పుడు ఆదాయం తగ్గుతుంది కదా, ఎట్లా, ఎందుకు కారణం అనుకుంటారు సార్? 4,000 వస్తుందని ఆశిస్తున్నాము తప్పకుండా. ఎందుకంటే లాస్ట్ టైం మనకి 2,000 ఒకటే రోజు వచ్చాయి, నిన్న 615 వచ్చాయి. ఈ 5 తర్వాత అంటే 5 లోపల ఉన్నటువంటి అందరికి కూడా టోకెన్స్ ఇస్తున్నాము. వాళ్ళందరూ ఏ టైం అయినా అర్ధరాత్రి వరకు కూడా అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి టోకెన్ ఇచ్చి పంపిస్తాము. 23వ తారీఖు నాడు తప్పకుండా డ్రా ఉంటుంది కలెక్టరేట్ ఆడిటోరియంలో. ఇప్పటివరకు వచ్చిన మీ అప్లికేషన్ వాడు చూస్తే ఇక్కడ ఏ షాప్లకు ఎక్కువ వస్తున్నాయి సార్ మీకు? రూరల్ ఆర్ అర్బన్? అర్బను, రూరల్ మరియు తిమ్మాపూర్ ఎక్కువ వచ్చినాయి. సో కొంచెం స్లో ఉన్న కౌంటర్స్ హుజురాబాద్ అని జమ్మికుంటా, అవి సహజంగా లాస్ట్ టైం కూడా నేను ఇక్కడ ఈఎస్గా ఉన్నాను, వాళ్ళు 5 తర్వాతనే వస్తున్నారు. లాస్ట్ టైం మనకు ఏపీ నుంచి కూడా వచ్చి కొంతమంది టెండర్లు వేసినట్టుగా ఉంది. ఈసారి అట్లాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తారు సార్? ఏపీ కాదు కానీ పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చారు మన దగ్గరికి, వాళ్ళ తరపున వాళ్ళు వచ్చి ఇక్కడ వేశారు. ఢిల్లీ నుంచి కూడా ఒక అతను వచ్చాడు, అతను నాకు పరిచయం అయ్యాడు. మా వాళ్ళ తరపున వేసాం సార్ అని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డ్రా ఎప్పుడు ఉంటుంది సార్? తర్వాత ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? దీని తర్వాత సార్ 23వ తారీఖు నాడు 11 గంటలకి మన ఈ ఎవరైతే ఎంతమంది అయితే అప్లై చేశారో ఆ అభ్యర్థులందరి సమక్షంలో జిల్లా కలెక్టర్ గారు డ్రా తీస్తారు. అక్కడ అధికారులు మరియు ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా ఉంటారు. అందరూ కూడా 10 గంటలకే వచ్చి వారి సీట్లలో కూర్చున్నట్టయితే స్టేషన్ వారీగా గెజెట్ సీరియల్ నెంబర్ వారీగా పిలవటం జరుగుతుంది. ఇన్ని అప్లికేషన్స్ రావాలి, వస్తేనే డ్రా తీస్తామనే నిబంధన ఉంది సార్? ఎన్ని వచ్చినా కూడా తీస్తారు? ఇంతవరకు అలాంటి అధిక సమాచారం అయితే లేదు సార్. మాకు పైనుంచి అధికారులు సమాచారం ఇస్తారు, దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. గతంలో కొన్ని తక్కువ అప్లికేషన్స్ వచ్చిన వాటికి మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు కదా? మన దగ్గర అయితే లాస్ట్ టైం లేదు సార్. అంత నేనున్నా లాస్ట్ 23లో నేనే ఉన్నాను, ఒక్కటి కూడా రీటెండర్ కాలేదు. బహుశా నేను అనుకోవడం లాస్ట్ 40 ఎంతైతే వచ్చిందో అదే వస్తుందని ఊహిస్తున్నాను. ఇప్పుడు మనం అప్లై చేసుకున్న అప్లికేషన్స్ ఏమైనా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్? ఎట్లా రిజెక్ట్ అయితే ఏ కారణాలతో రిజెక్ట్ అయితే? అసలు రిజెక్షనే ఉండదు సార్. అప్లికేషన్ చాలా సింపుల్గా ఉంది. ఒక అప్లికేషన్ 3 కలర్ ఫోటోలు, ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు, డీడీఆర్ చలానా ఉంటే సరిపోతుంది వాళ్ళకి. ఇక్కడ ఎందుకంటే హెల్ప్ డెస్క్ ఉంది, తర్వాత స్క్రూటినీ ఉంది, తర్వాత ఫైనల్గా టోకెన్ ఇస్తున్నాం. అంటే ఈ 3 కూడా 3 సెంటర్లో 3 ఏరియాల్లో మేము వాటిని పరిశీలన జరుగుతుంది. గౌడ కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి, లేదంటే వాళ్ళు అండర్టేకింగ్ ఇస్తే సరిపోతుంది. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు ప్రొడ్యూస్ అయిపోయినా అండర్టేకింగ్ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు గౌడ్స్ కానీ ఎస్సీ కానీ ఎట్లా వస్తుంది వాడి అప్లికేషన్ స్పందన ఎట్లా? వాళ్ళ స్పందన కూడా బాగుంది. లాస్ట్ టైం కంటే ఎక్కువ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది ఇప్పుడు. ఇప్పుడు ఈ మద్యం షాప్ దక్కించుకున్న వాళ్ళకు ప్రభుత్వం తరపు నుంచి ఏమేమి వాళ్ళకి రిబేట్స్ ఉంటాయి? ఎట్లా లైసెన్స్ ఫీజు ఎట్లా ఏ దశల వరకు కట్టాలి సార్? సార్ అది ఇయర్లీ 6 టైమ్స్ ఉంటుంది. మొత్తం 2 సంవత్సరాలు కలిపి 12 టైమ్స్ పే చేయాలి. అదే రోజు డ్రా తీసిన రోజు వాళ్ళకి షాప్ వచ్చిన వాళ్ళు అక్కడ బ్యాంక్ కౌంటర్ కూడా పెడుతున్నాము. కౌంటర్లో 1/6 అమౌంట్ కట్టాలి, లేదంటే నెక్స్ట్ కూడా కట్టుకోవచ్చు. ఇది మొత్తంగానైతే స్పందన మనకు లాస్ట్ టైం అంతా రీచ్ కాకపోయినా కూడా దాదాపు అంతే స్థాయిలో వస్తుందని ఆశిస్తున్నారు. దాదాపు 5 గంటలు కావస్తుంది కాబట్టి మనకు ఆల్రెడీ ఎవరైతే దరఖాస్తు చేసుకోవడానికి వచ్చారో వాళ్ళందరికీ టోకెన్స్ ఇచ్చి క్యూ లైన్లో ఎంత టైం అయినప్పుడు కూడా వీళ్ళందరికీ దరఖాస్తులు తీసుకోబోతున్నారు. మొత్తం లాస్ట్ టైంతో పోల్చుకుంటే కొంచెం తగ్గినా కూడా స్పందన అయితే బాగానే ఉంది. కొంత లైసెన్స్ ఇది దరఖాస్తు ఫీజు పెంచడం కావచ్చు, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి ఏపీ లాంటి నుంచి వచ్చే వాళ్ళు తగ్గడం కావచ్చు, దానివల్ల కొంత అప్లికేషన్ సంఖ్య తగ్గినట్టయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రూప్ 2 అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం వల్లు భట్టి విక్రమార్క, మంత్రులు హాజరయ్యారు. గర్వకారణంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. కానీ ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం మాత్రమే.
ఎందుకోసం అని చెప్పంటే ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రభుత్వం అంటే ఒక ఫైల్ కాదు, ఒక ఫార్మాట్ కాదు, లేకపోతే ఒక సమీక్షా సమావేశం కాదు. ప్రభుత్వం అంటే అని చెప్పంటే ప్రజలు మనల నుంచి ఆకాంక్షిస్తున్నటువంటి సేవలు. ఏ సేవల కోసమైతే ప్రజలు 24 గంటలు మనల్ని ఎదురు చూస్తారో వాటిని సత్వరంగా ఎటువంటి లాభాపేక్ష కూడా లేకుండా టెక్నాలజీని ఉపయోగించుకొని నిజాయితీతో అందించడమైనటువంటిది మీ ముందున్నటువంటి అతిపెద్ద సవాల్. దీనికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు, సహాయ సహకారాలు, శిక్షణా కార్యక్రమాలు అందించడానికి ప్రభుత్వం ఎడవిల్లాల కూడా సిద్ధంగా ఉంటుంది. ఈరోజు ఈ పరీక్షల్లో సెలెక్ట్ అయి వచ్చినటువంటి మీలో ఒక రకంగా చూస్తే 2 భాగాలుగా మిమ్మల్ని విభజించవచ్చు. కొంతమంది రాష్ట్ర పాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో, సెక్రటేరియట్లో పనిచేయబోతున్నారు. దాదాపు 200 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్గా మీరందరూ కూడా సచివాలయంలో ఉన్నటువంటి 31 విభాగాల్లో ఆర్థిక శాఖ, లా డిపార్ట్మెంటు, ఇంకా మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి మీరు పనిచేయబోతున్నారు. మీరు చేయబోయేటువంటి పనులు ఒక రకంగా ఉంటే ఫీల్డ్లో చాలామంది, ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో నాయబ్ తహసీల్దార్స్ కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, మీరు ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో చేసేటువంటి పనులు ఇంకొక రకంగా ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో సచివాలయంలో పనిచేసేటువంటి వారు ఇక్కడ కూర్చున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి క్యాబినెట్ సభ్యులకు అనునిత్యం సహకారం అందించి ఏవైతే వారు విధానపరమైనటువంటి ఆలోచనలు ఉంటాయో వాటన్నిటిని కూడా సక్రమంగా అనాలిసిస్ చేసుకుని ప్రోగ్రామ్స్లోకి, ప్రాజెక్ట్స్లోకి, పాలసీస్లోకి వాటన్నిటిని కూడా అనునిత్యం కన్వర్ట్ చేస్తూ ఉండాలి. దీనికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు ఒక ఫైలు రాయడం మాత్రమే కాదు, ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఇది ఎంత లక్షల మందికి ఏ రకమైనటువంటి మేలు కలుగజేస్తుంది, లేకపోతే దీనివల్ల ఎటువంటి నష్టం కలగచ్చు అనేటువంటిది స్పష్టంగా బేరీజు వేసుకున్నటువంటి సామర్థ్యం సచివాలయంలో పనిచేసేటువంటి వారికి ఉండాలి. మరి ఆ సామర్థ్యం మీలో రావాలని చెప్పంటే దానికి కావాల్సినటువంటి శిక్షణా కార్యక్రమాలు కానీ ఇటువంటివన్నీ బిజినెస్ రూల్స్తో పాటు ఒక సమగ్రమైనటువంటి పాలసీ అనాలిసిస్ ఎలా చేయాలనేటువంటి ఒక శిక్షణ మీకు అందరికీ కూడా ఇవ్వబడుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆదేశాలు ఇచ్చారు. అదే రకంగా మీకు శిక్షణా కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయబడతాయి. మరి క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి వారు అనునిత్యం ప్రజల్లో ఉంటారు, ప్రజలతో మమేకమవుతూ ఉంటారు, వారికి కావాల్సినటువంటి సర్వీసెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. అక్కడి నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ను హెచ్ఓడీస్ కావచ్చు, సెక్రటరేట్ కానీ అన్నిత్యం అందజేస్తుంటారు. మరి మీకు కావాల్సినటువంటి శిక్షణా కార్యక్రమాలు, మీకు కావాల్సినటువంటి నైపుణ్యాలు అందించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రణాళికలు రచించి ఉంది. దానికి అనుగుణంగానే మీ యొక్క శక్తి సామర్థ్యాలను పెంచడం అనేటువంటి జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా 2 రకాల ఉద్యోగాలు అయినప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే అన్ని వేళలా మనకు పరమావధి. ప్రజలకు మంచి సేవలను అందజేయడమే మన యొక్క పనితీరుకు గీటురాయి. దానిలో భాగంగా ఎంతవరకు మనం సక్సెస్ అవుతున్నాం లేకపోతే ఫెయిల్యూర్ అవుతాం అనేటువంటిది అనునిత్యం కూడా బేరీజు వేసుకొని మనంతా కూడా ముందుకు వెళ్ళాలి. ఈరోజు మీరు చూసినట్లయితే మన పనితీరు చాలా తొందరగా వేగంగా మారుతుంది. మీ అందరికీ కూడా తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి, బ్లాక్ చైన్స్ అని చెప్పి, డేటా అనలిటిక్స్ అని చెప్పి, క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి ఈ రకంగా అత్యంత వేగవంతంగా టెక్నికల్ వరల్డ్ చేంజ్ అవుతూ వస్తుంది. మనం ఎక్కడైతే కూర్చున్నామో హైటెక్ సిటీ ప్రాంతంలో ఫార్చ్యూన్ 500 చెందినటువంటి కంపెనీలు, చాలా కంపెనీలు ఇక్కడికి 2-3 కిలోమీటర్ల విస్తీర్ణంలో అన్నీ కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళు కార్యక్రమాలను కొనసాగించవచ్చు, కానీ మన దగ్గర నుంచి ఎందుకు కొనసాగించాలి, హైదరాబాద్ నుంచి ఎందుకు వాళ్ళు పనిచేయాలని చెప్పంటే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరుల యొక్క సామర్థ్యం దానికి కారణం.
ఇటువంటి మానవ వనరులను ఇతోధికంగా తయారు చేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఆలంపూర్ దాకా గిరిజన ప్రజలు కావచ్చు, మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరికీ కావాల్సిన సేవలు అందించడం అనేటువంటిది మీ అందరి ముందున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సవాలు. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ కూడా హ్యూమిలిటీ తోటి, ఎంపతి తోటి, ఇంటిగ్రిటీ తోటి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకోసం చెప్పంటే మీకోసం, మీ అధికారుల కోసం, మీ ఆఫీస్ కోసం వచ్చేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సమస్యతోటి మీ దగ్గరకు వస్తుంటాడు. అతన్ని లేకపోతే ఆవిడను కలిసి వారి యొక్క సమస్యలను అర్థం చేసుకుని వీలైనంత వరకు పరిష్కారం చేయడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి, ఎందుకోసం చెప్పంటే క్షేత్రస్థాయిలో నేర్చుకున్నదే అతి ముఖ్యమైనటువంటి ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్తోనే దాని తర్వాత విధాన నిర్ణయాలు కనివన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ మా కుటుంబంలోకి వస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి 3.5 లక్షల మంది ఉద్యోగులందరి తరఫున కూడా ఇంకొకసారి ఆహ్వానం, స్వాగతం పలుకుతూ చివరిగా ఒక 2 నిమిషాలు ఇంగ్లీష్లో చెప్పి ముగిస్తాను. యువర్ జర్నీ బిగిన్స్ నౌ. యు స్టాండ్ అట్ ద థ్రెషోల్డ్ ఆఫ్ ఎ లైఫ్ దట్ విల్ టెస్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ యూ. అంటే మీ పరీక్షిస్తుంది, మీ సహనాన్ని కూడా పరీక్షిస్తుంది. సమ్ డేస్ విల్ బ్రేక్ యువర్ హార్ట్ అండ్ అదర్స్ విల్ మేక్ ఇట్ సోర్. You will make mistakes. All of us are human beings and we do make mistakes. But we also do work which will change lives. Sometimes in ways in which you do not understand. That is the glory and reward of public service. So walk out of here with your head held high and your heart open. You have already answered the question, what can I do for my country? Now live that answer. Consistently, courageously and compassionately. Welcome to the civil services. Welcome to a lifetime of purpose. Welcome home. Jai Hind, Jai Telangana. వినయ విధేయతలతో విద్యుక్త ధర్మ నిర్వహణకి తమ సందేశంలో మార్గం చూపించిన కె రామకృష్ణరావు ఐఏఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ధన్యవాదాలు, నమస్సులతో. అన్సంగ్ హీరోస్ సమాజంలో ఎంతోమంది ఉంటారు అన్న ఒక భావనను అద్భుతమైన గీతంగా మనకు అందించారు దాశరథి. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి అంటే పారిశ్రామికంగా యంగ్ ఇండియా పాఠశాలలతో, స్పోర్ట్స్ స్కిల్స్ యూనివర్సిటీతో నా తెలంగాణ కోటి యతనాల వీణ అంటున్నారు మన రేవంత్ రెడ్డి గారు. అలాంటి యతనాల్లో మీరు కూడా ఒకటి కావాలని భావిస్తూ ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ గారు దాశరథి గీతాన్ని మనకు వినిపిస్తారు. ఇప్పుడు ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. సభా వేదికపై ఉన్న ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారు, ఉప ముఖ్యమంత్రులు బట్టి విక్రమార్క గారు, వారి మంత్రి సహచర్యులు అందరికీ పేరు పేరున నమస్సులు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇలా ఉద్యోగాలు కల్పించడం, ఏ లక్ష్యం కోసం అయితే మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో ఇవాళ ఎందరికో ఇవాళ ఒక దారి చూపిస్తున్న ఈ గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన తెలంగాణ కవి దాశరథి గారు రాసిన పాట. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో,
ఆ చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. వందేమాతరం శ్రీనివాస్ గారు జానపద గీతమైనా సినీ గీతమైనా లలిత గీతమైనా అంతే అందంగా పాడతారు. వారికి ధన్యవాదాలతో వారి అనుభవం అనే విద్వత్ కాంతితో సింగరేణి కార్మికుల జీవితాల్లో మరి అద్భుతమైన పండుగ బోనస్ ఇచ్చి విద్యుత్ కాంతులు పంచి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక శాఖే వెన్నెముక అని ప్రతి వేదికపై ఆనరబుల్ సీఎం గారు అంటుంటారు. డిప్యూటీ సీఎం గారు వేదిక పైన లేని సందర్భాల్లో కూడా అటు ఆర్థిక శాఖను ఇటు ఎనర్జీని ఇస్తున్న ఎనర్జెటిక్ డిప్యూటీ సీఎం గారు వారి అనుభవాన్ని సేవల్ని ఎప్పుడూ ప్రతి వేదిక ప్రశంసిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి సందేశం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎం నరేందర్ రెడ్డి గారికి, మిత్రులు రామరెడ్డి గారికి, అట్లాగే ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హరకర వేణుగోపాల్ గారికి, గౌరవ శాసన పరిషత్ సభ్యులు అద్దంకి దయాకర్ గారికి, అట్లాగే ఇప్పటికే మీ అందరికీ భవిష్యత్తులో ఎలా ఈ సమాజానికి సేవ చేయాలో చక్కగా వివరించినటువంటి చీఫ్ సెక్రటరీ శ్రీ రామకృష్ణారావు గారికి, నూతనంగా ఈ రాష్ట్రానికి డీజీపీగా నియమించబడినటువంటి శివధర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ఉన్నతాధికారులందరికీ, రాష్ట్ర ప్రభుత్వ ఇతర ప్రజాప్రతినిధులకి,
ముఖ్యంగా ఒక దశాబ్ద కాలం పైబడి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ద్వారా ఉద్యోగాలు పొందాలని ఆశతో ఎదురు చూసి ప్రస్తుతం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ ఆశల్ని కలలని నెరవేర్చుకుంటున్నటువంటి 783 మంది గ్రూప్ 2 విజేతలందరికీ, అట్లాగే మీ కుటుంబ సభ్యులందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈరోజు ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇది. ఒకటేసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 2 సంబంధించి 783 మందికి నియామక పత్రాలు అందించడం అనంటే బహుశా నేను చాలా సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలను చూశాను. అట్లాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించబడినటువంటి పరీక్షలను కూడా చూశాను. కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా నా అనుభవంలో ఇంతమందికి ఒక్కసారే నియామక పత్రాలు అందించినటువంటి దాఖలాలు లేవు. అట్లాగే ఒక దశాబ్ద కాలం పైబడి, అంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడటానికి ముందే ఒక దశాబ్ద కాలం పైబడి ఉద్యోగాలు వస్తేనే ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే ఆ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో మన ఉద్యోగాలు మనం పొందవచ్చని తప్పించి పోరాటాలు చేసినటువంటి అనేక మంది రాష్ట్రం రాగానే ఆశించారు. మన పోరాటాలన్నీ నిజం కాబోతా ఉన్నాయి. రాష్ట్రం వచ్చేసింది, వెంటనే ఉద్యోగాలు వచ్చేస్తాయి, కలలు నెరవేరుతాయి, త్యాగాలు చేసినటువంటి అమరవీరుల ఆశలు కూడా నెరవేరుతాయని బహుశా ఒక దశాబ్ద కాలం రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎదురు చూసి పరీక్షల కోసం ఆ తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడి కూలి చేసుకోనో పంట పండించో రకరకాలైన పనులతో రూపాయి పోగేసి ఈ బిడ్డలందరినీ హైదరాబాద్ పంపించి అనేక కోచింగ్ సెంటర్లో చదివిస్తే ఆశలు నెరవేరుతాయని వాళ్ళందరూ గ్రామాల్లో ఎదురు చూసి తల్లిదండ్రులు అలసిపోయారు. ఆ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి మీరు కూడా అవి నోటిఫికేషన్ రాక వచ్చిన వాటిని సక్రమంగా నిర్వహించకపోవటం, నియామకాలు లేక చివరికి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైనటువంటి పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూశాం. తల్లిదండ్రులు పడినటువంటి ఆవేదన గ్రామీణ ప్రాంతాల్లో మేము ప్రత్యక్షంగా చూశాం. అటువంటి ఆవేదనలోంచి బాధల్లోంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే సిఎల్పి లీడర్గా నేను, ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలకి నాతో పాటు ఉన్నటువంటి క్యాబినెట్ సహచర మంత్రులందరూ అందరం ఒక పిలుపిచ్చాం. ఈ రాష్ట్ర ప్రజల ఆశలు నెరవేర్చాలనేటువంటి ఆలోచనతోనే ఆనాడు పార్లమెంట్లో బలం లేకపోయినప్పటికీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి ఈ రాష్ట్ర యువత కలలు నెరవేర్చటాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్రం ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రజల ఆశలు నెరవేర్చేటువంటి పరిస్థితుల్లోకి
ఈనాడు పాలనలో ఉన్నటువంటి పాలకులు ఆలోచన చేయట్లేదు. కేవలం వారి కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడితే చాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తే అంధకారం అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా ఆనాడు చెప్పటం, దానిపైన మీరందరూ కూడా ఆలోచన చేసి తిరిగి ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే తప్ప మాకు భవిష్యత్తే లేదని ఆలోచన చేసి అందరి ఆశీస్సులతో ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటే ఆలోచన చేశాం. అటు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే యావత్ క్యాబినెట్ కానీ ఒకటే ఆలోచన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆశలను నెరవేర్చాలి, వారి భవిష్యత్తుని కాపాడాలి, వారి కోరికలు నెరవేర్చడమే మన ముందున్నటువంటి ఏకైక సంకల్పం అని అనేక అడ్డంకులు కల్పించినప్పటికి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి మీరందరూ చూసే ఉంటారు. బహుశా అది కూడా గొప్ప కార్యక్రమం. ఈరోజు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు కలిగిస్తే కూడా ఒకటేసారి ఇక్కడే గ్రూప్ 1 పరీక్షల ద్వారా సెలెక్ట్ అయిన వారందరికీ నియామక పత్రాలు అందించాం. ఈరోజు గ్రూప్ 2 నియామక పత్రాలు అందిస్తూ ఉన్నాం. ఇది కేవలం మీ పట్ల, ఈ రాష్ట్ర యువత పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత, సంకల్పమే ఈరోజు రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు మరీ కుట్రపూరితంగా గత 10 ఏళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అనేక అడ్డంకులు కల్పించి మీకు ఎవ్వరికీ మేము చేయలేదు, వీళ్ళెందుకు చేయాలని అడ్డంకులు కల్పించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికి కూడా మాకు చిత్తశుద్ధి, సంకల్ప బలం ఉంది కాబట్టే ఆ అడ్డంకులన్నింటినీ కూడా తట్టుకొని ఎదుర్కొని అనేక కేసులు ఉంటే కూడా కోర్టులో వాదించి మీకోసం ఈ ప్రభుత్వం నిలబడ్డదని చెప్పడానికి నేను చాలా గర్విస్తాను. మీ అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఒక్కటే, ఈనాడు మేము ఇచ్చేటువంటి నియామక పత్రాలు కేవలం ఉద్యోగ పత్రాలు మాత్రమే కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది తల్లులు ఆ రోజు మా బిడ్డలు చదువుకొని ఎదగాలని, వారి ద్వారా మా కుటుంబం, ఈ సమాజం బాగుపడాలని ఏ తల్లులైతే కన్నీళ్లు పడుతూ కన్నీళ్లతో మిమ్మల్ని దీవించి చదువుకోండి బిడ్డ అని హైదరాబాద్కి పంపించారో ఆ కన్న తల్లుల కన్నీళ్లు తుడిచేటువంటి నియామక పత్రాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను. ఈ పత్రాలు పొందుతూ ఒక బాధ్యతతో ఈ సమాజానికి సేవ చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీకు కల్పిస్తూ ఉంది. ఉద్యోగం అంటే కేవలం పని, వేతనం ఒక్కటే కాదు. ఈ ఉద్యోగం ద్వారా మనం అందుకోలేనటువంటి అనేక అవకాశాలని చాలామంది దూరంగా ఉన్నారు. వాళ్ళకు కూడా నేను ఎంతో కొంత సహాయపడాలనేటువంటి ఆలోచనతో నియామక పత్రాలు పొందిన నాటి నుంచి ఉద్యోగ విరమణ చేసేంత వరకు కూడా మీరు అదే దీక్షతో పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అప్పుడే మనం కన్న కలలు కన్న తెలంగాణ నిజమవుతుంది. తద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని మీ ద్వారా మేము చూడగలుగుతాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2047తో $3 ట్రిలియన్ ఎకానమీతో ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రం వడివడిగా అడుగులు వేస్తూ ఉంది. ప్రపంచంతో పోటీ పడాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ముందుకు వెళ్తా ఉంది. తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం రూపాయి పోగేసి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతా ఉన్నాం. దాని ప్రధానంగా విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఆలోచనతో ముందుకు పోతూ మీ అందరికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు ఉద్యోగాలు పొందటం అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలు మాత్రమే కాదు. ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో, గ్లోబలైజేషన్లో ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలో కూడా
ఉద్యోగ అవకాశాలు తెలంగాణ బిడ్డలు పొందాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచన చేసి అద్భుతమైనటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియంతో కనీసం 25 ఎకరాల ప్రాంగణంలో 200 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈ రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక్కటికి తగ్గకుండా ఉండాలనే ఆలోచనతో ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. అంతేకాదు ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థలో వాళ్ళ పనికొచ్చే విధంగా తయారు కావటం కోసం స్కిల్స్ యూనివర్సిటీ హైదరాబాద్లో బహుశా గతంలో ఎప్పుడు ఆలోచన చేసి ఉండరు. వాళ్ళ ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ మొదలై ముందుకు పోతాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ అటువంటి సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ బడికి రావాలి. వచ్చిన ప్రతి బిడ్డ కూడా ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఉన్నటువంటి విద్యని ఇంగ్లీష్ మీడియంలో పొందాలి. ఆ పొందిన తర్వాత గ్లోబలైజేషన్లో వస్తున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలో వాళ్ళకి పనికొచ్చేటువంటి స్కిల్స్ పొందుతూ చదువుకున్న ప్రతి బిడ్డ ఉద్యోగ నియామక పత్రాలు పొందాలి. ఇటు ప్రభుత్వంలోనైనా అటు కార్పొరేట్ వ్యవస్థలోనైనా ఎవరు ఖాళీగా ఉండటానికి వీలు లేదనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ మిత్రులందరికీ నేను మరొక్కసారి ఈరోజు నియామక పత్రాలు పొందిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ మీ ద్వారా ఈ 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలకి మేలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఆయన స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి ప్రజలకు నమస్సులతో డ్రీమ్ బిగ్ అన్న కొటేషన్, అలాగే కలలు కనాలి సాకారం చేసుకోవాలి అనే ఏపీజే అబ్దుల్ కలాం గారి కొటేషన్ కూడా మనందరికీ తెలుసు. అదే స్ఫూర్తితో రైజింగ్ తెలంగాణ కోసం నిరంతరం అనేక యత్నాలు చేస్తూ నిద్రపోతూ కనే కల కాదు నిద్ర లేకుండా చేసే కలలు కనండి అని యువతకు పిలుపునిస్తుంటారు ప్రతి వేదికపై ఆనరబుల్ సీఎం గారు. నవోత్సాహ తెలంగాణ నిర్మాణం కోసం ముందుకు సాగమంటున్న మన ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు గారి అధ్యక్షతన గ్రూప్ 2 ఉద్యోగ నియామక పత్రాలు అందించాలనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రివర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, ప్రభుత్వ విప్ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, శాసన మండలి సభ్యులను, శాసనసభ్యులను, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి గారిని, ఈరోజు నియామక పత్రాలు అందించబోతున్న వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ ఉన్నతాధికారులను, రాబోయే 35 సంవత్సరాలు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్న 783 మంది అధికారులు కాబోతున్న మిమ్మల్ని, మీ తల్లిదండ్రులను, మీ కుటుంబ సభ్యులను ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ అందరి కుటుంబాలలో మీ తల్లిదండ్రుల కళ్ళల్లో 48 గంటల ముందే ఒక వెలుగులు వెలిగి మీ కుటుంబాలలో సంతోషాన్ని
ఈరోజు శిల్పకళా వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మనస్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై ఆనాడు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలోనే కాకుండా తెలంగాణ జిల్లాలలో ఉన్న కళాశాలలు యూనివర్సిటీలలో అలుపెరగని తెలంగాణ పోరాటం చేసి మీ తోటి విద్యార్థులైన శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఈశాన్ రెడ్డి, యాదయ్య లాంటి తెలంగాణ యువ విద్యార్థులు తమ జీవితాలను దారబోసి ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు. ఒక శ్రీకాంతాచారి, ఒక యాదయ్య, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య కన్న కలలు మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా కుటుంబాలు అనాథలైనా పర్వాలేదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల యువకుల యొక్క కలలు పండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలి అని వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆనాటి రాజకీయ పార్టీల నాయకులు నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్ష 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకొని వచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారాన్ని చెలాయించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేరు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువర్గము ఆగర్భ శ్రీమంతులు ఎలా కావాలి, నిజాం నవాబుతో పోటీ పడే ప్రపంచంలోనే ఈనాటి భాషలో పోల్చాలంటే అదానీ అంబానీలతో పోటీపడి అల్లుడిని అంబానీ చేయాలి, బిడ్డను బిర్లాను చేయాలి అనే కలలు కంటూ 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించారు. ఏ రోజు కూడా ఒక్క క్షణమైన నిద్రపోయే ముందు గుండెల మీద చేయి పెట్టుకొని ఏ శ్రీకాంతాచారి, ఏ కానిస్టేబుల్ కిష్టయ్య, ఏ యాదయ్య, ఏ ఈశాన్ రెడ్డి, ఏ వేణుగోపాల్ రెడ్డి ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ సాధించినరో వాళ్ళ లక్ష్యమేందో అని ఆలోచన చేసినుంటే మీ ఉద్యోగ నియామకాలు 7-8 సంవత్సరాల క్రితమే జరిగిపోయి ఉండేవి. ఈనాడు తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు సీనియర్ అధికారులుగా ఈ ప్రభుత్వంలో బాధ్యత వహించి ఉండేవాళ్ళు. కానీ ఏ రోజు మీ గురించి కానీ వాళ్ళు నినదించిన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో చిత్తశుద్ధితో పనిచేసినుంటే నీళ్లకు సంబంధించిన కాళేశ్వరం, కూలేశ్వరం అయి ఉండేది కాదు. ఈనాడు 1,00,000 కోట్లు గోదావరిలో పోసి నిర్మించిన కాళేశ్వరం కట్టడం, కూలడం 3 సంవత్సరాల్లోనే జరిగిపోయింది. చరిత్రలో ఇట్లాంటి దుర్ఘటన, ఇట్లాంటి దురదృష్టకరమైన సందర్భం ఏ దేశంలో, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలే కాదు, ఏ దేశంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు రాలేదు. నిధులకు సంబంధించి మీకు తెలుసు, ఫామ్ హౌస్లో 1 ఎకరానికి ₹1 కోటి పండించే విద్య ఆ నాయకులకు తెలిసినప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఆ విద్య ఎందుకు నేర్పలేదు? మీరే చూసిండ్రు, మా ఫామ్ హౌస్లో పంట పండిస్తే ఎకరాకు ₹1 కోటి వస్తుందని ఒక పెద్ద ఆయన చెప్పిండు. సంతోషం, అద్భుతమైన కళ మీకు ఉన్నందుకు. 64 కళలలో చోర కళ కూడా ఒకటి అంటే నేను అదేందో నాకు అర్థం కాలేదు. కానీ ఈనాడు ఎకరాకి ₹1 కోటి వ్యవసాయంలో ఆదాయం వస్తుందంటే చోర కళలో పరోక్షంగా ఇదే కళనేమో అనిపించేటట్టుగా వచ్చింది. తెలంగాణలో ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని ప్రభుత్వాలు పలికినాయి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది పండించిన పంట
కొనుగోలు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే, తెలంగాణ పరిపాలన చేసే నాయకులు ఉంటే, ఇక తెలంగాణ రాష్ట్ర సాధన రైతులకు మనమందరం రైతాంగ కుటుంబాల నుంచి వచ్చిన మన తల్లిదండ్రుల యొక్క కష్టానికి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఏమైనా సమాధానం చెప్పిందా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక నియామకాలకు వస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆనాడు ప్రభుత్వంలో ఎవరు మంత్రులు ఉన్నారు? ముఖ్యమంత్రి కానీ, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ, పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్స్ ఎవరున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈనాడు ఫైనాన్స్ అండ్ ఎనర్జీ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఈనాడు స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు. ఈనాడు కార్మిక శాఖ మైనింగ్ డిపార్ట్మెంట్లో వివేక్ వెంకటస్వామి గారు ఈరోజు మంత్రిగా ఉన్నారు. మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్గా దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. ఆనాడు వాళ్ళుంటే ఈనాడు చదువుకున్న గ్రామీణ ప్రాంతాలలో దళిత వాడల్లో పెరిగిన బట్టి విక్రమార్క గారు, దామోదర్ రాజనరసింహ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఒక సీతక్క, ఒక కొండా సురేఖ ఈనాడు ప్రభుత్వంలో భాగస్వాములై ఒక విద్యార్థి నాయకుడిగా రాణించిన పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంట్లో కొట్లాడిన పొన్నం ప్రభాకర్ గారు ఈనాడు ఈ ప్రభుత్వంలో ఉన్నారు. అందుకే ఆనాడు పార్లమెంట్లో ఓడిపోయిన, కరీంనగర్ పార్లమెంట్లో ఓడిపోయిన ఒక పెద్ద ఆయనకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా 100 రోజులు తిరక్కముందే ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది. నిజామాబాద్ పార్లమెంట్లో ఓడిపోయిన కుటుంబ సభ్యులకు తక్షణమే ఎమ్మెల్సీ పదవిచ్చి వాళ్ళ కుటుంబంలో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేసుకున్నారు. వయసున్న వాళ్లకు, అనుభవం ఉన్న వాళ్ళకు, అర్హత ఉన్నా అర్హత లేకపోయినా కుటుంబంలో ఏ ఒక్కరిని ఖాళీగా ఉంచకుండా ప్రభుత్వంలో ఉన్న అన్ని హోదాలలో వాళ్ళనే భర్తీ చేసుకున్నారు తప్ప 2015లో నోటిఫికేషన్ తర్వాత 2025 వరకు గ్రూప్ 2 నోటిఫికేషన్ల యొక్క భర్తీ జరగలేదు అని అంటే ఆనాటి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంది, ఈనాటి ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంది? చదువుకున్న యువకులుగా మీరు ఆలోచన చేయండి అని చెప్పి మీకు సూచన చేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ 2025 20 రోజుల క్రితం 562 మంది గ్రూప్ 1 అధికారులను నేను, మా మిత్రులు బట్టి విక్రమార్క గారు నియామక పత్రాలు ఇచ్చే వరకు 15 సంవత్సరాలు గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు జరగలేదు అని అంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 22-23 సంవత్సరాల వయసులో తండాల నుంచి, గూడాల నుంచి, మారుమూల పల్లెల్లో నుంచి ఒక బలమైన ఆకాంక్షను తీసుకొని మీ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ చేసి రూపాయి కూడబెట్టి హైదరాబాద్కు పంపించి అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో, అమీర్పేట్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో మిమ్మల్ని చేర్పించి గ్రూప్ 1 అధికారులుగా, గ్రూప్ 2 అధికారులుగా మీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని పంపిస్తే 10-15 సంవత్సరాలు పరీక్షలు నిర్వహించిన పరీక్షల యొక్క ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లో పల్లి బఠానీలలాగా అమ్ముతుంటే గుండె పగిలి రోధించిన విద్యార్థుల గురించి ఎప్పుడైనా ఆనాటి పాలకులు ఆలోచన చేసిందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. 15 సంవత్సరాల సుదీర్ఘమైన గ్రూప్ 1 అధికారుల నియామకాలను ఈ ప్రభుత్వం 20 రోజుల క్రితం దసరా కంటే ముందు నియామక పత్రాలు ఇచ్చింది. వాళ్ళ కుటుంబాలలో దసరా పండుగను ముందుగానే తెచ్చిపెట్టింది. ఈనాడు 5 లక్షలకు పైగా గ్రూప్ 2 ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుంటే 2 లక్షల పైబడి పోటీ పరీక్షలు రాస్తే అందులోకెళ్ళి 783 మంది ఈనాడు మీరు ఎంపిక అయినరంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈనాడు మిమ్మల్ని అందరినీ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్నది. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వాళ్ళు నియమించిన
సభ్యులెవరు? ఈనాడు మేము నుంచి నియమించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీ భవిష్యత్తును నిర్ణయించే సభ్యులకి ఎలాంటి క్వాలిఫికేషన్లు ఒక్కసారి పోల్చి చూడండి. నిర్వహించిన పరీక్షలను చూడండి, వెల్లడించిన ఫలితాలను చూడండి. దీని వెనకాల ఉన్న చిత్తశుద్ధిని, శ్రమని మీరు గుర్తించండి. ఈరోజు మా కోసం కాదు, మీకోసం. మీరు మేము వేరు కాదు, మీరే మేము, మేమే మీరు. నల్లమల అటవీ ప్రాంతంలో నుంచి ఒక మారుమూల గ్రామం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నేను ఇక్కడికి వచ్చినా అంటే అందులో మీ శ్రమ ఉన్నది, మీ మద్దతు ఉన్నది. మీరందరూ అండగా నిలబడబట్టి ఒక జిల్లా పరిషత్ మెంబర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పార్టీ ప్రెసిడెంట్గా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక 15-16 సంవత్సరాలలో ఇక్కడి చేరి ఇవాళ ఈ శిల్పకళ వేదికలో వందలాది మంది అధికారులకు నియామక పత్రాలు ఇచ్చే హోదా వచ్చింది అనంటే మీ తల్లిదండ్రుల ఆశీర్వాదము. మీరు అండగా నిలబడబట్టి గ్రామాలలో మీరే కథానాయకులే నడిపించి మీరే ఒక రేవంత్గా మారి మొన్నట జరిగిన ఎన్నికల్లో మీరు అండగా నిలబడ్డారు. కాబట్టే ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనని మేము ఏర్పాటు చేసి ఈ సమస్యల్ని పరిష్కరించినాం. ఈ సమస్యను మీ సమస్యగా చూడలే, ఈ సమస్యను మా సమస్యగా, మన సమస్యగా, గ్రూప్ 1 పరీక్షల ఫలితాల పట్ల ఎన్ని రకాల చిక్కులను ఎదుర్కోవాల్సి వచ్చిందో, ఎన్ని రకాల ఆరోపణల్ని, చౌకబారు రాజకీయ విమర్శలను ఎదుర్కొన్నామో మీరు చూశారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి 2 కోట్లు 3 కోట్ల రూపాయలు తీసుకున్న ర్యాంక్ వచ్చిన వాళ్ళు అని అంటే ఆ ర్యాంకర్స్ వాళ్ళ ఇంటి పరిస్థితులు చూపించారు. తండ్రులను కోల్పోయి తల్లి లేకపోతే అమ్మమ్మ దగ్గర చదువుకున్న వాళ్ళు, మాకు గుడిసెనే లేదు, కోటి అంటే ఎట్లుంటుంది సార్ ఎన్నడన్నా మేము చూసినామా? మా చదువును, మా జ్ఞానాన్ని, మా శీలాన్ని శంకించే అధికారం మీకు ఎవరిచ్చినని వాళ్ళు కంటతడి పెట్టుకున్నప్పుడు నిజంగానే నాకు చాలా ఆవేదన కలిగింది. ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు గత పాలకులు కల్పిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సమస్యలను పరిష్కరించాలి, చిక్కుముళ్ళను విప్పాలి, చీకటి రోజులు పోవాలి, వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలి అని గ్రూప్ 1 సమస్యను పరిష్కరించి ఇదే వేదికగా నియామక పత్రాలు ఇచ్చిన. వాళ్ళకంటే ముందే మీకు ఇచ్చి ఉండొచ్చు. కానీ గ్రూప్ 2లో ఈనాడు గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఒక్కసారి వాళ్ళ గ్రూప్ 2 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత గ్రూప్ 1 ఇస్తే ఈ ఖాళీలు మళ్ళీ నోటిఫికేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు మొదట గ్రూప్ 1 ఇచ్చినాం, గ్రూప్ 1లో సెలెక్ట్ అయినాక మిగిలిన అన్ని ఖాళీలను ఇవాళ గ్రూప్ 2గా మిమ్మల్ని భర్తీ చేస్తున్నా అంటే మీకు ర్యాంక్ వచ్చి కూడా ఒకవేళ అందులో ఉన్న వాళ్ళు ఇందులోకి వస్తే మీకు అవకాశాలు కోల్పోతాయి. కాబట్టి మీ అవకాశాలు పోకూడదు. మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే ఆలస్యం అవుతాయి అన్నారు. మీరు ఎంపిక అవుతారో కారో అని మీ బాధ నా బాధగా ఆలోచన చేసి మొట్టమొదట గ్రూప్ 1 నియామకాలు చేపట్టి ఇవాళ గ్రూప్ 2 నియామకాలు ఇస్తున్నా. మీ తర్వాత గ్రూప్ 3 నియామకాలు ఇస్తా, ఆ తర్వాత గ్రూప్ 4 నియామకాలు ఇస్తా. ఇవన్నీ కలిపితే దాదాపుగా 11,000 నియామకాలు. మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, టీచర్ల నుంచి కానిస్టేబుల్ల వరకు, ఇంజనీర్ల నుంచి డాక్టర్ల వరకు 60,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన. ఇదే కాదు, ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం, దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఎస్సీ వర్గీకరణకు చూపించిన. జనగణనలో కులగణన 100 సంవత్సరాల సమస్య, ఆ సమస్యకు 16 నెలల్లోనే పరిష్కారం చూపించి ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ఈనాడు జరుపుకుంటున్నాం. దేశంలో ఎక్కడా లేని జనాభా లెక్కలు, ఆ జనాభాలో కుల లెక్కలు, ప్రతి కులానికి సంబంధించిన ప్రజలకు ఈ వివరాలను సేకరించిన రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ మేము ఆ కార్యక్రమాన్ని చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రేపు జరగబోయే 2026 జనగణనలో కులగణనను చేర్చాల్సిన పరిస్థితి ప్రధానమంత్రి గారికి కల్పించి దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడ్డదని ఈరోజు మీ అందరికీ నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాం? ఎన్ని ఆరోపణలు చేసిన, 10 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు, 10 సంవత్సరాల అధికారాన్ని చెలాయించిన వాళ్ళు అడ్డుపడుతూ అక్రమంగా సంపాదించిన సంపదతోని ఎక్కడ పడితే అక్కడ కేసులు వేస్తూ, పిటిషన్లు పెడుతూ, వీధులెక్కి రాద్ధాంతం చేస్తూ, సోషల్ మీడియాలో పెట్టుబడులు పెట్టి బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు.
ఆనాడు ఎన్నికల కంటే ముందు మీరే బాధ్యత తీసుకొని ప్రచారం కల్పించి ప్రజలకు మేము చెప్పిన అంశాలను చేరవేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నకు అధికారం వచ్చింది, ఇప్పుడు మా అవసరం లేదని మీరు అందరూ అనుకుంటున్నట్టు ఉన్నారు. అది కాదు. ఈరోజు మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి, మనం చేసిన మంచి పనుల్ని ప్రజలకు మనమే వివరించుకోవాలి. నాకంటూ ప్రత్యేకమైన సైన్యం లేదు, ప్రత్యేకమైన వ్యవస్థ లేదు. నా వ్యవస్థనే మీరు, ఆ వ్యవస్థలో మీరే సభ్యులు, కుటుంబ సభ్యులు. రేపటి నుంచి మీరు కూడా నిన్నటి వరకు మీరు సామాన్యమైన నిరుద్యోగ యువకులు మీ తల్లిదండ్రుల ముందు కానీ, మీ గ్రామ ప్రజల ముందు కానీ, మీ బంధువుల ముందు, ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్, మీరు ఈరోజు ఆఫీసర్గా డిజిగ్నేట్ కాబోతున్నారు. మీ జీవితంలో మీ బర్త్డే మీకు ఎంత ఇంపార్టెంటో, మీ జీవితంలో ఈరోజు మీరు డిజిగ్నేట్ కాబోతున్నారు ఆఫీసర్గా. ఈరోజు మీకు అందించబోయే నియామక పత్రం ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఇదొక భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణ భవిష్యత్తును 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను మీరు ముందుకు నడిపించడానికి ఈరోజు ఈ బాధ్యతను నియామక పత్రము ద్వారా మీ చేతుల్లో పెడుతున్న, దీన్ని భద్రంగా కాపాడి 2047కి దేశంలోనే $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత మీది. ఆనాడు నేను అధికారంలో ఉంటానో ఉండనో నాకు తెలియదు, కానీ మీరందరూ ఆనాడు అధికారులుగా ఉంటారు. మీదే బాధ్యత తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని ఈరోజు నిలబెట్టి ఆనాటికి కాపాడి $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీది. ఈరోజు మీకు ఇచ్చే బాధ్యత, ఈరోజు మీకు ఇచ్చే నియామక పత్రము, ఇది తెలంగాణ యొక్క బాధ్యతను మీకు అప్పజెప్తున్నాం. ఇది గాజు అద్దం లాంటిది, మీరు కింద పడేస్తే పగిలిపోతుంది. ఈరోజు తెలంగాణ గుండెకాయ సచివాలయంలో పనిచేయడమే కాదు, మారుమూల ప్రాంతాలలో మీరు పనిచేయబోతున్నారు. రేపటి నుంచి మా ఆడపిల్లలు అందరూ అత్తగారింటికి పోతారు, ఉద్యోగం వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకొని. వాళ్ళ జీవితంలో అత్తామామలు వస్తారు, మరి అత్తమామలనే చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత లేదా అని మీరు అనుకుంటే, ఈనాడు తల్లిదండ్రులు కొడుకైనా బిడ్డైనా సమానంగా చూసుకుంటారు. మా ఆడపిల్లలందరికీ నేను సూచన చేస్తున్నా, మీరు అత్తగారింటికి వెళ్ళిన అమ్మ నాయనను మంచిగా చూసుకోండి, మీరు బాధ్యతగా తీసుకోండి. ఇక మా సోదరులకు చెప్తున్న, కట్నాలు వస్తాయి, కార్లు వస్తాయి, అత్తమామ వస్తారు. ఇప్పటి వరకు ఉన్న అమ్మ నాయననేమో చేదవుతారు, కొత్తగా వచ్చిన అత్తమామనేమో తీపి అవుతారు. నేను చాలామందిని చూస్తున్నా. అత్తమామను మంచిగా చూసుకోవద్దని నేను అనను, మీ కట్టుకున్న సతీమణితో మీరు బాగుండొద్దని నేను చెప్పను. కానీ మీరు అధికారులు అయినంటే మీ తల్లిదండ్రుల యొక్క కష్టము, శ్రమ, వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఇవాళ మీరు అధికారులు అయ్యింది. మీ తల్లిదండ్రులను మరవకండి, వచ్చిన ఊరును కన్న తల్లిదండ్రులను మరవకండి, మన నేపథ్యాన్ని మరవకండి. మీరు ఏ కుర్చీలో కూర్చున్నా మీ ఎదురుకు వచ్చి నిలబడ్డ ఒక పేదవాడు మీ కళ్ళల్లో మీ తల్లిదండ్రులే ఒక అధికారి దగ్గర పోయి నిలబడితే ఏం పరిస్థితి ఉంటుందో మీరు అది ఒక్కసారి ఆలోచనలకు తెచ్చుకోండి. సహాయం, నిస్సహాయంగా మన దగ్గరకు వచ్చే వాడికి సహాయం చేయడమే మన బాధ్యత. ఈరోజు మీకు ఇస్తున్న అధికారం నిస్సహాయులకు సహాయంగా అండగా నిలబడే అధికారం ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది. నేనైనా మీరైనా మనమైనా నిస్సహాయులకు సహాయం అందించడమే మన బాధ్యత. కన్న తల్లిదండ్రులను, పుట్టి పెరిగిన సొంత ఊరిని అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత. మీరందరూ మీరు అంకితమవుతారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. మీ అందరి పట్ల నాకు నమ్మకం ఉన్నది. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి నాకు మాట ఇవ్వాల్సిందిగా చప్పట్లే కదా కొట్టేసినాం. రేపటి నుండి సార్ చూడబోతారా అని మీరు అనుకుంటారేమో. తప్పకుండా చూస్తా. ఎవరన్నా తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీవితంలో 10-15% కోత చేసి మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా. చట్టమే తెస్తున్నా, ఆ చట్టాన్ని మీతోనే రాపిస్తా.
తల్లిదండ్రులను చూసుకోని వాళ్ళ జీతాల నుంచి 10 నుంచి 15% జీతంలో కోత విధించి మొదటి నాడు మీ అకౌంట్లో ఎట్లయితే జీతం పడుతుందో మీ జీతంలో నుంచి ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఆ జీతం తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు ఖాతా తెరిచి మీ జీతాలు మాత్రం అక్కడికి బదిలీ చేస్తా. అది చట్టం చేస్తా, ఆ చట్టం మీతోనే రాపిస్తా. సెక్రటేరియట్లకు ఎవరు వస్తున్నారు? రామకృష్ణారావు గారు, మనం ఒక కమిటీ వేయండి కొత్త ఆఫీసర్లతో ఆ చట్టం రాపిచ్చే దాంట్లో. మళ్ళీ వాళ్ళు మాకేం తెలియదు అందులో ఏముందో అంటారు. కాబట్టి ఇందులో నుంచి సెక్రటేరియట్కి వచ్చే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్తో ఒక కమిటీ వేసి బేసిక్ డాక్యుమెంట్ వాళ్ళతోనే తయారు చేయించండి. అప్పుడు మేం చేసిన చట్టం ఖచ్చితంగా అమలు జరుగుతుందని వాళ్ళకి నమ్మకం వస్తుంది. అదేవిధంగా గతంలో ఉన్న పరిస్థితిని ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే రేపటి నుంచి మీరు చూడబోతున్నారు కాబట్టి. త్రిలింగ దేశం అని ఒక దేశం ఉండేది. ఆ దేశానికి రాజు చంద్రసేనుడు. ఆ చంద్రసేనుడికి ఓ కొడుకు ఓ అల్లుడు ఉన్నాడు, రామసేనుడు హరిసేనుడు. రామసేనుడికి ఒకటే కోరిక, ఎట్లన్నా చేసి చంద్రసేనుడిని ఆ కృష్ణుడి నుంచి దొబ్బి కింద పడేసి అందులో కూర్చోవాలి. దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసిండు. ఇంట్లో అమ్మతో చెప్పించండు, భార్యతో చెప్పించండు, చుట్టాలతో చెప్పించండు, తండ్రికి ఎన్ని చెప్పించినా ఇంక ఇది జరుగుతలేదు. చూసి 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 ఇక ఎక్కడ జరుగుతలేదని చెప్పి ఏం చేయాలని ఆలోచన చేస్తుంటే ఆయనకు హరికర వేణుగోపాలరావు గారు పెద్ద మనిషి ఎదురైండు. అయ్యగారు ఎట్లా మరి నా కోరిక నెరవేర్తలేదు, ఏం చేయాలంటే ఇట్లయితే కుదరదాయా, నువ్వు జర గట్టిగా తపస్సు చెయ్యి, తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు, ఇక నువ్వు దేవుని కోరుకుంటే మాత్రం నీ కోరిక నెరవేరేటట్టు ఉంది అని సూచన చేసిండు. సరే మంచిదని ఎత్తుకుతే ఆదిలాబాద్లో 1000 ఊడల మర్రి కనిపించింది, ఇది అయితే బాగుంటుంది తపస్సు అని. రామసేనుడు పోయి 1000 ఊడల మర్రి కింద కూర్చొని ఇక కఠోరమైన తపస్సు తంత్రాలన్నీ చదువుతుంటే ఇక మొత్తం త్రిలింగ దేశంలో ఉన్న అందరికీ నిద్రలేని పరిస్థితులు వచ్చినాయి. ఈ లోపల హరిసేనుడుకు పొన్నం ప్రభాకర్ లాంటి మిత్రుడు చెప్పిండు, మీ బావమర్దాడ తపస్సు చేస్తున్నాడు, కుర్చీ పోయేటట్టే ఉంది, మరి నీ సంగతి ఏంది అని. అమ్మ ఇదేదో ప్రమాదానికే వచ్చేటట్టున్నా, ఆయన కూడా ఆడిపోయింది, ఏం చేస్తుండో బావమరిది చూద్దామని. చెట్టు కింద బావమరిది మర్రి చెట్టు కింద కూర్చొని కఠోరమైన తపస్సు చేస్తున్నాడు. బావజరు తెలియకల్లోడు, దేవుడు అనేటోడు పైనుంచే కిందికి వస్తాడు కదా ప్రత్యక్షమైతే అని మర్రి చెట్టు ఎక్కి మర్రి చెట్టు మీద కూర్చొని ఆయన కూడా తపస్సు కూర్చున్నాడు. వస్తా వస్తా ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు కదా, మనమే ముందుగాల దేవునితో మాట్లాడదామని. నిజంగానే మర్రిసెట్ ఎక్కి కూర్చొని ఆయన కూడా ఇక కఠోరమైన తపస్సులు ఆయన భాగస్వామి అయ్యాడు. ఇక దేవుడికి కూడా నిద్ర భంగం కలిగి ఇలా సంగతి ఏందో చూద్దామని రానే వచ్చిండు. వచ్చేటప్పుడే మధ్యలో హరిసేనుడు కల్పించండు. ఏం భక్త చాలా తపస్సు చేస్తున్నావు, ఏంది నీ కోరిక అని. హరిసేనుడికి అనుమానం వచ్చింది, నేను ఏం కోరినా కింద వాడు బామర్ది ఇంకేం కోరుకుంటాడో తెలియదు, ఈయన సంగతి చెప్తుండని. ఏం లేదు దేవుడా, నాకు ఒక కన్ను ఓడు అని అడిగాడు. ఆయన అడిగాడు, నువ్వు ఇంత తపస్సు చేసింది నీ కన్ను పొడిపించుకోవడానికి అని. నేను చెప్తా కదా దాని వెనకాల ఉన్న మతలబు, నువ్వైతే పొడువు అన్నాడు. ఓకే నీ కోరిక నెరవేర్చాను. ఒక కన్ను పొడిచిండు. పొడిచి ఇంకా కిందికి వచ్చాడు రామసేనుడి దగ్గరికి, బావమారి దగ్గరికి. బావమారిదికి బావ మీద అనుమానం, వీడు తెలుగు కల్లోడు తెలుగు ఆలోచన చేస్తాడని. సరే మంచిదని ఆలోచన చేసి రామసేనుని కూడా అడిగాడు, దేవుడు ఏంది నీ కోరిక అని. ఇక ఎక్కువ ఆలోచన చేస్తే మనకు అసలే తెలివి తక్కువ, ఎక్కువ ఆలోచన చేస్తే అనవసరమైన నష్టం. మా బావ ఏం అడిగిందో దానికి నాకు 2 ఇంతలు అని అడిగాడు. ఇక దేవుడు కూడా అల్క ఉన్నది కదా ఇది అని ఈయన 2 కళ్ళు ఓడిచేసిండు. వానికి ఒక కన్ను లేదు, ఇంటికి 2 కళ్ళు లేవు. ఇక దేవుడు పోయినాక మళ్ళీ ఇద్దరు కలుసుకురు. అరే పరిస్థితి ఏంది ఇట్లా అయిపోయా, ఇట్లయితే ఎట్లయితుంది, మరి ఎట్లా బతుకుదాం, మరి ఇట్లా కుదిరేటట్లేదు, ఇట్లా మనం పని చేసుకునే పరిస్థితి చేయి దాటిపోయిందని. అప్పుడు ఇద్దరు కలిసి ఒక ఆలోచనకు మాలో పెద్ద మనిషిని కలిసిరాయా, మా పరిస్థితి వానికి ఒకటి లేదు, నాకు 2 లేవు, మా ఇద్దరు పరిస్థితి ఏందని. ఓ పని చేయండి, శుక్రవారం నాడు మక్కా మస్జిద్ కోండి, శనివారం నాడు బిర్లా టెంపుల్ కోండి, ఆదివారం నాడు మెదక్ చర్చి దగ్గర కోండి. ఆడ మెట్ల మీద కూర్చుంటే వచ్చేటోడు పోయేటోడు ఏదో ఒకటి ఇస్తాడు. ఇది బాగానే ఉంది. మరి ఎవడు నడవాలి? బాగా తెలికల్లోడు కదా, అరే నీకు 2 లేవు, నువ్వు నడవలేవు, నువ్వు నన్ను నీ భుజాల మీద ఎత్తుకో, నేను దారి చూపిస్తుంటా, ఇక నువ్వు నడుచుకుంటావా అని చెప్పి బామార్ది భుజాల మీద ఎక్కి ఇప్పుడు మక్కా మస్జిద్, శుక్రవారం శనివారం బిర్లా టెంపుల్, ఆదివారం మెదక్ చర్చ్ దగ్గర
రేపో మాపో పొన్నం గారు జూబ్లీ హిల్స్ కూడా వస్తారు, ఎందుకంటే ఆడ ఎన్నికలు ఉన్నాయి. నువ్వు జర జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ పట్ల. సో ఇది గతంలో వాళ్లకు వాళ్ళే ఇవాళ పేపర్లలో టీవీలలో మేం చెప్పుడు ఇచ్చిపెట్టండి, కుటుంబ సభ్యులే చెప్తున్నారు ఏం జరిగిందో, ఏ రకంగా దోపిడీ జరిగిందో, ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో, ఏ రకంగా కుటుంబ పంచాయతీలు ఈరోజు పక్కున పగులుతున్నాయో, పాపాలు పుట్ట పగులుతుందో మీరు అందరు కళ్ళతో చూస్తారు. రేపు క్షేత్ర స్థాయిలో మీరు వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ మీకు ఎదురు పడతారు, మళ్ళీ సెంటిమెంట్ రగల్చాలని చూస్తారు. ఈ సెంటిమెంట్తోని మళ్ళీ బతకాలనుకుంటారు. వాళ్ళని ఎక్కడైనా పేపర్లు చూడండి, రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఎక్కడైనా పిల్లలు కలుషిత ఆహారం తిన్నరు అని అంటే పైశాచిక ఆనందంతోని డాన్సులు చేస్తుంటారు. అబ్బా 10 మంది పిల్లలు చచ్చిపోతే మేము ప్రభుత్వం మీద బురద చల్లొచ్చు, ఈ పిల్లలు చచ్చిపోతే బాగుండని. ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చచ్చిపోతే, ఆ శ్రీశైలం టన్నెల్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిపోతే ఎంబడే ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలి, తద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని ఒక రకమైన పైశాచిక ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. మాసాయిపల్లిలో పిల్లలు చచ్చిపోతే చూడడానికి, బస్సు యాక్సిడెంట్ ట్రైన్కు గుద్దుకొని పిల్లలు చచ్చిపోతే చూడడానికి పోని కనికరం లేని ఈ మనుషులు పాఠశాలల్లో కలుషిత ఆహారంతో పేదోళ్ళ పిల్లలకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ పైశాచిక ఆనందాన్ని ఒక్కసారి చూడండి. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగి ఎవరైనా కార్మికుల ప్రాణాలు పోతే వాళ్ళ పైశాచిక ఆనందాన్ని చూడండి. అందుకే ఈనాడు అధికారులకు మీకు సూచన చేస్తున్నా, ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలల్లో కలుషిత ఆహారం అందకుండా చూడాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం చేస్తున్న నిర్మాణాలలో ప్రమాదాలు జరగకుండా చూడాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. తెలంగాణను అప్రమత్తంగా ఉంచండి, కాపాడండి తెలంగాణను. తెలంగాణలో ప్రమాదాలు జరగొద్దు, ఏ కుటుంబంలో విషాదం ఉండొద్దు. ఈ పైశాచిక ఆనందం అధికారం కోసం తాపత్రయపడుతున్న వాళ్లకు మీరు గుణపాఠం చెప్పాలి. భవిష్యత్తుకి ఇది ఒక పాఠం కావాలి. ఈనాడు మీకు అందించబోయే నియామక పత్రం తెలంగాణ ప్రజల యొక్క బాధ్యత, 4 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు మీ చేతికి మేము అందిస్తున్నాం. దాన్ని భద్రంగా కాపాడి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు.